మరి జీవితం చదరంగం లాంటిదని అందరూ అంటూ ఉంటారు. జీవితమే ఒక చదరంగం అంటారు. మరి మనం ఎలా ఉండాలి? చదరంగంలో ఎంత జాగ్రత్తగా మనం అడుగులు అన్నీ ఎంత జాగ్రత్తగా వేస్తామో జీవితంలో కూడా ప్రతి అడుగు ఆచి తూచి వేయాలి. లేకపోతే కష్టాలు కొని తెచ్చుకున్నట్లే, మన సమస్యలు పెంచుకున్నట్లే. ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా వహిస్తూ ముందుకెళ్తే చదరంగంలో ఎలా గెలుపొందుతామో జీవితంలో కూడా అంతే ముందుకెళ్తాం. ఎలాగా మనం చేయాలి? మన పనుల యందు అన్నిటి యందు మన కష్టాలు నష్టాలు ఉంటాయి. మరి అవి మనము పరిష్కరించుకోవాలి. కానీ 10 మందితో చెప్పుకుంటే ఇంకా 10 మందితో చెప్తారు. ఇంకా మనం చెప్పుకున్నామంటే వాళ్ళ చేతుల్లో మన జీవితం పెట్టినట్టే. ఇకపై వారు మనపై స్వారీ చేస్తారు. ఎవరితోనూ చెప్పుకోకూడదు. మానవులు ఉన్న వాళ్ళతో ఎవరితో చెప్పుకోకూడదు. తీరమని మనం ఏం చేయాలి? దేవుని ముందు నిలబడి ఆయనతో చెప్పుకోవాలి. ఇది మంచి పని. ఇది ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మచింతన వల్లే మనకు లభ్యమవుతుంది. ఇలా ఈ చెప్పుకున్నప్పుడు ఏమవుతుంది? అవి ఎలా వచ్చాయి అలా మాయమైపోతాయి. మనం చదరంగమని జీవితమైన ఆటలో మనం ఇలాంటి విషయాల్ని విని అలవాటు చేసుకునే అభ్యాసం వల్ల మన జీవితాన్ని పదిలిపరుచుకోవాలి. జీవితంలో ఎన్నో మనం సాధించుకోవాలి. ఓడిపోకూడదు. ఓడిపోవటం గెలవటం అంటే ఏమనదు. ఓటమి గెలుపు రెండు ఒకటే. సుఖం దుఃఖం ఎలాగో ఈ గెలిపోవటం కూడా, ఓడిపోవటం అంటే గెలవటం కోసమే. అలాగే గెలవటం అంటే మరలా ఎప్పుడు ఓడిపోతామని. ఈ ద్వంద్వాలని అర్థం చేసుకుని మనం అడుగేసామంటే ఈ చదరంగమే కాదు, ఎన్ని చదరంగాలైనా గెలవచ్చు. గెలుపు అంటే మనం ఎక్కడం కాదు, పైకి వెళ్ళిపోవటం కాదు. పైకి ఎప్పుడు వెళ్ళామో ఆహా వచ్చిందంటే మళ్ళా పతనం తప్పదు. అలాగా ఒకే స్థాయిలో మనం పైకి కిందకి కాకుండా తెలివిగా పైకి ఎలా వెళ్ళాలని ఆలోచించాలి. మన కింద పడకుండా ఉండాలి. ఇలా ఆధ్యాత్మిక మార్గంలో మనకి ఇది చితికేస్తే ఇలాంటివి ఎన్నో మనం దాటవచ్చు. కనుక మనం ఈ జీవితాన్ని ఈ ఆట కింద సాగించవచ్చు, పాట కింద పాడుకోవచ్చు. ఎలా అయినా మనం జీవించవచ్చు.